శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. రావణ సంహారం జరిగింది. రావణ సంహారం అనంతరం సమస్త దేవీ దేవతలు ప్రత్యక్షమై శ్రీరాముని ప్రస్తుతించారు. తతో వైశ్రవణో రాజా యమశ్చామిత్రకర్షణః సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతపః షడర్ధనయనః శ్రీమాన్ మహాదేవో వృషధ్వజః కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మ బ్రహ్మవిదాంబరః ఏతే సర్వే సమాగమ్య విమానైః సూర్యసన్నిభైః ఆగమ్య నగరీం లంకాం అభిగ్ముశ్చ చ రాఘవం. యక్షరాజు ధనాధిపతి అయినటువంటి కుబేరుడు, పాపాత్ములను శిక్షించే యమధర్మరాజు, సహస్రాక్షుడైనటువంటి మహేంద్రుడు, శత్రు సంహారకుడైనటువంటి వరుణుడు, వృషభధ్వజుడు, త్రినేత్రుడు, సర్వసంపత్ప్రదాత అయినటువంటి మహాదేవుడు, లోకకర్త వేదవిదుడు అయినటువంటి బ్రహ్మదేవుడు వీరంతా ప్రత్యక్షమై శ్రీరాముని ప్రార్థించారు. శ్రీమద్ రామాయణంలో ఈ స్తుతిని శ్రీరామస్తవము అని మనం పిలుస్తాం. ఈ పేరుతో ఇది చాలా విఖ్యాతమై ఉంది. అంతా దేవతలందరూ కూడా శ్రీరామచంద్రునితో ఇలా అన్నారు: ప్రాప్యరాజ్యం అయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల ఇష్ట్వా తురగమేధేన ప్రాప్య చ అనుత్తమం యశః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివం గంతుమర్హసి. రామా, ఇక నీవు అయోధ్యానగరానికి ప్రభువుగా ప్రజలను ఆనందింపచేయి. పుత్ర పౌత్రాది పరంపరతో ఇక్ష్వాకు వంశానికి నువ్వు కీర్తిని కలిగించు. అశ్వమేధాది యజ్ఞాలను ఆచరించి బ్రహ్మవిధులైనటువంటి బ్రాహ్మణులకు భూరి దానములు సమర్పించి ధర్మ మార్గాన్ని ప్రవర్తింపజేసిన అనంతరం నీవు తిరిగి పరంధామాన్ని చేరుకో. అంత శ్రీరాముని అనుమతితో దేవతలందరూ కూడా తమ తమ స్వస్థానాలకు వెళ్ళిపోయారు. మహేంద్రుని యొక్క వరప్రభావంగా యుద్ధంలో చనిపోయినటువంటి వానరులు, యుద్ధం కారణంగా క్షతగాత్రులైనటువంటి వానరులు అందరూ కూడా తమ జీవాన్ని, తమ స్వస్థతను తిరిగి పొందారు. అంత విభీషణుడు శ్రీరాముని సమీపించి, రఘువర, స్నానం కోసం నిర్మల జలాలు, మేలైనటువంటి వస్త్రాభరణాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, తమరు మా సేవలను స్వీకరించండి. అంత శ్రీరాముడు, విభీషణ, సుగ్రీవాదులకు స్నానాలకై ఏర్పాట్లు గావించండి. సుకుమారుడు, ధర్మనిరతుడు, మహాబాహువు అయినటువంటి అనుజుడు భరతుడు తాపస వృత్తిని అనుసరిస్తూ నా రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. కనుక నేను ఈ వనవాస దీక్షతోనే అయోధ్యకు తిరిగి వెళ్ళి భరతుని కలువవలసి ఉంటుంది. కానీ సుదూరంగా ఉన్నటువంటి అయోధ్య నగరానికి వెళ్ళడానికి సమయం పడుతుంది కదా, అయోధ్య ప్రయాణం కష్టసాధ్యము, మరింత సమయాన్ని తీసుకునేదిగా కనిపిస్తూ ఉంది అని అన్నారు. అంత విభీషణుడు, అహ్నాత్వాం ప్రాపయిష్యామి తాం పురీం పార్థివాత్మజ పుష్పకన్నామ భద్రంతే విమానం సూర్యసన్నిభం. రాఘవ, ఒక్క రోజులో మిమ్మలను అయోధ్య నగరాన్ని చేరుస్తాను అని పలికి పుష్పక విమానాన్ని సంసిద్ధం చేశారు విభీషణుడు. విభీషణుడితోనూ, అతని పరివారంతోనూ, అతని అమాత్యులతోనూ, కపి సైన్యంతోనూ సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి పుష్పకంలో అయోధ్యకు ప్రయాణం సాగించారు. మార్గంలోని విశేషాలను శ్రీరామచంద్రమూర్తి సీతామాతకు తెలియజేస్తూ ఉన్నారు. కైలాస శిఖరాకారే త్రికూట శిఖరే స్థితాం లంకాం ఈక్షస్వ వైదేహి నిర్మితాం విశ్వకర్మణ. దేవి, కైలాస శిఖరంలాగా త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఈ లంకానగరాన్ని వీక్షించు. ఇది విశ్వకర్మ చేత నిర్మించబడినది. దేవి, సముద్ర తీరాన్ని వీక్షించు. హిరణ్యనాభము అన్న పేరు కలిగినటువంటి మైనాకగిరి ఇది. సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు వానరసేన అంతా కూడా ఈ మైనాకగిరి మీద కొంతసేపు విశ్రమించింది. దేవి, సాగరం యొక్క ఉత్తర తీరము. ఇక్కడి నుంచే సేతుబంధనం అనేది జరిగింది. నీలుని పర్యవేక్షణలో సేతు నిర్మాణం జరిగింది. దీన్ని సేతుబంధము అని పిలుస్తారు. ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః సేతుబంధ ఇతి ఖ్యాతం త్రైలోక్యేనాభిపూజితం ఏతత్ పవిత్రం పరమం మహాపాతకనాశనం అత్ర పూర్వం మహాదేవః ప్రసాదం అకరోత్ ప్రభుః అత్ర రాక్షసరాజోయం ఆజగామ విభీషణః.
దేవి, ఈ సాగర తీరనే సేతుబంధము. ఇది త్రిలోకముల యందలి సమస్త ప్రజల చేత పూజించబడుతున్నటువంటి మహాతీర్థము. ఇది పరమ పవిత్రము, మహాపాతకాలను కూడా నశింపజేసే తీర్థరాజము. ఈ పవిత్ర ప్రదేశంలోనే మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు. ఇక్కడే విభీషణుడు నన్ను కలుసుకున్నాడు అని తెలియజేశారు. అంత ముందుకు సాగుతూ ఉంది పుష్పక విమానం. సీతామాతకు మధువనాన్ని, రమ్యమైనటువంటి కిష్కింధా నగరాన్ని చూపించారు శ్రీరామచంద్ర ప్రభువు. అంత సీతామాత కోరిక మేరకు కిష్కింధలో కొంతసేపు ఆగి తారా రుమాది అంతఃపుర స్త్రీలను కూడా వెంట తీసుకొని తిరిగి అయోధ్య వైపుకు ప్రయాణం సాగించారు. మార్గమధ్యంలో ఋష్యముఖ పర్వతాన్ని, జటాయు ఉన్నటువంటి వృక్షాన్ని, జనస్థానాన్ని, గోదావరి నదిని, అగస్త్య సుతీష్ణ శరభంగ మహర్షుల యొక్క ఆశ్రమాలను, చిత్రకూటాన్ని సీతామాతకు చూపించారు శ్రీరామచంద్రమూర్తి. ఇంకా ముందుకు సాగింది పుష్పకం. యమునా తీరము, భరద్వాజ ఆశ్రమము, త్రిపథగామిని అయినటువంటి గంగానది కనిపించాయి. అంతవారికి శృంగిబేరపురము, అయోధ్య నగరి కూడా కనిపిస్తూ ఉన్నాయి. రామలక్ష్మణులు, సీతామాత అయోధ్య నగరికి నమస్కరించారు పునరాగమన సూచకంగా. అది చైత్రశుద్ధ పంచమీ తిథి. శ్రీరామచంద్రుని యొక్క 14 సంవత్సరముల దీక్ష ముగియబోయేటటువంటి సమయం. శ్రీరాముడు భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. మహర్షికి నమస్కరించి ఆశీర్వచనం పొందారు సీతారాములు. మహర్షి యొక్క అనుగ్రహంతో అయోధ్య ప్రాంతంలోని అన్ని వృక్షాలు మధుర ఫలాలతో నిండిపోయాయి. వానరులకు చాలా ఆనందం కలిగింది. అంత శ్రీరాముడు మారుతిని పిలిచి, హనుమ, నీవు శృంగిబేరపురం వెళ్ళు. గుహునికి నా ఆగమనాన్ని గురించి వివరించు. అతని మార్గనిర్దేశం మేరకు నువ్వు నందిగ్రామంలో ఉన్నటువంటి భరతుని వద్దకు వెళ్ళు. భరతుని యొక్క క్షేమ సమాచారాలు, తల్లుల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని రా. నేను భరద్వాజాశ్రమంలో ఉన్న విషయాన్ని నందిగ్రామంలో ఉన్నటువంటి భరతునికి తెలియచేయి. వనవాస దీక్షను ముగించుకొని క్షేమంగా మేము తిరిగి వస్తున్న విషయం భ్రాత భరతునికి నువ్వు తెలియచేయి. అంత హనుమ గుహుణ్ణి కలుసుకోవటం కోసం శృంగిబేరపురం వైపుకు వెళ్ళారు. గుహుని యొక్క మార్గనిర్దేశకత్వంలో ఆయన నందిగ్రామానికి చేరుకున్నారు. భరతుణ్ణి చూశారు హనుమ. నారవస్త్రములు ధరించి తాపసిలాగా శ్రీరామ చరణములయందే తత్పరుడై దీనంగా ఉన్నటువంటి భరతుణ్ణి చూశారు హనుమ. అంత మారుతి ఇలా అన్నారు, ప్రియం ఆఖ్యామితే దేవ శోకంత్యజ సుదారుణం అస్మిన్ ముహూర్తే భ్రాతాత్వం రామేణ సహసంగతః లక్ష్మణశ్చ మహాతేజ వైదేహీ చ యశస్విని సీతా సమగ్ర రామేణ మహేంద్రేణ యథా శచి. భరత, నీకు సంతోషకరమైనటువంటి వార్తను నేను తీసుకుని వచ్చాను. నీవు ఈ శోకాన్ని త్యజించు. శ్రీరామచంద్రుడు వనవాస దీక్షను ముగించుకొని ముహూర్త కాలంలో నిన్ను చేరబోతూ ఉన్నారు. మహా తేజస్వి అయినటువంటి లక్ష్మణస్వామితోనూ పరమ పావని అయినటువంటి సీతామాతతోనూ కూడి శ్రీరామచంద్రుడు నీ సముఖానికి రాబోతూ ఉన్నారు. భరతుని మనస్సు ఆనందంతో మహార్ణవమైంది. కంటి వెంట ఆనందాశ్రుధారలు ప్రసరిస్తూ ఉన్నాయి. హనుమను కౌగిలించుకున్నారు భరతుడు. తన చిరకాల వాంఛనేడు నెరవేరుబోరుతున్నది అనేటటువంటి సంతోషం అతనిలో వెల్లి విరిస్తూ ఉంది. సుతాస్తుతి పురాణజ్ఞాః సర్వే వైతాళికాస్తథా సర్వే వాదిత్రకుశల గణికాశ్చాపి సంఘతః అభినిర్యాంతు రామస్య ద్రష్టుం శశినిభం ముఖం. వీణా వేణు మృదంగ ధ్వనులతోనూ పురాణ విధులైనటువంటి సూతలతోనూ వందిమాగధ బృందములతోనూ దాసదాసీ గణంతతోనూ సర్వసైన్య సమేతంగా రాజలాంఛనాలతో శ్రీరామ సందర్శనానికి మనం బయలుదేరదాం అని పలికారు భరతుడు. భరతస్య వచశ్రుత్వా శత్రుఘ్న పరవీరః విష్టీరనేక సాహస్రాః చోదయామాస వీర్యవాన్. భరతుని ఆదేశం మీద మహావీరుడైనటువంటి శత్రుఘ్నుడు అన్ని ఏర్పాట్లు గావించారు. నందిగ్రామం నుంచి అయోధ్య రాజ సౌధం వరకు దివ్యంగా అలంకరించబడింది. స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయబడ్డాయి. వివిధ వర్ణములు కలిగినటువంటి పుష్పములతో, ముగ్గులతో, మాలికలతో నగర వీధులన్నీ అలంకరింపబడ్డాయి. రాజలాంఛనాలతో, అశ్వములతో, భద్రగజములతో, సైన్యముతో సపరివారంగా భరతుడు శ్రీరాముని ఆహ్వానించడం కోసం భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నారు.
మనసా బ్రహ్మణా సృష్టే విమానే భరతాగ్రజ రరాజ పృథు దీర్ఘాక్షో వజ్రపాణిరివాపర తతో విమానాగ్రగతం భరతో భ్రాతరం తథా ననందే ప్రయతో రామం మేరుస్తమివ భాస్కరం. భరద్వాజ మహర్షి ఆశ్రమ సమీపంగా పుష్పకం కనిపిస్తూ ఉంది. ఆ విమానం యొక్క పైభాగంలో శ్రీరామచంద్రమూర్తి ఆసీనులై ఉన్నారు. మేరు పర్వతం మీద ఉదయిస్తున్నటువంటి ఆదిత్యునిలాగా, వజ్రపాణి అయినటువంటి మహేంద్రునిలాగా ఆయన తేజరిల్లుతూ ఉన్నారు. విమానంలోకి ప్రవేశించారు భరతుడు. శ్రీరామునికి నమస్కరించాడు. అంత శ్రీరామచంద్రమూర్తి తల్లులకు కులగురైనటువంటి వశిష్ఠ మహర్షికి ప్రణామం చేశారు. పౌరులందరూ విమానస్థుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూస్తూ ఉన్నారు. వారిలా అంటున్నారు, స్వాగతంతే మహాబాహో కౌసల్యానందవర్ధన ఇది ప్రాంజలయ సర్వే నాగరా రామమబ్రువాన్. రామచంద్ర, నీ ఆగమనం శుభప్రదము, నీకు స్వాగతము. శ్రీరాముడు నగర అందరికీ అభివాదం చేశారు. అంత ధర్మాత్ముడైనటువంటి భరతుడు పాదుకలను స్వయంగా శ్రీరాముని పాదములకు తొడిగి ఇలా అన్నారు, ప్రభు, మీరు న్యాసంగా నాకు ప్రసాదించినటువంటి రాజ్యాన్ని, తమ పాదుకలకు ప్రతినిధిగా నేను ఇంతకాలం పరిపాలించాను. అగ్రజ, మీరు న్యాసపూర్వకంగా నాకు సమర్పించినటువంటి ఈ రాజ్యాన్ని నేను మీకు తిరిగి సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నాను. ఈ పాదుకలను మీరు ధరించండి. అంతా శ్రీరాముడు భరతునితో కూడి నందిగ్రామం చేరుకున్నారు. నందిగ్రామంలో విమానం నుంచి దిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి పుష్పకాన్ని ఈ విధంగా ఆజ్ఞాపించారు. పుష్పకాన్ని తిరిగి కుబేర సన్నిధానానికి చేరవలసిందిగా ఆజ్ఞాపించారు. పుష్పకం కుబేర సదనం చేరుకున్నది. వశిష్ఠ మహర్షిని సేవించినటువంటి శ్రీరామచంద్రమూర్తి మహర్షి సమ్ముఖంలో కూర్చున్నారు. అంత భరతుడు ఇలా అన్నారు, యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్ త్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ. రామచంద్ర, ఈ జ్యోతిశ్చక్రము తిరుగుతున్నంత వరకు, ఆ చంద్ర తారార్కము, ఈ భూమండలం నిలిచి ఉన్నంతకాలము, ఈ భూమండలం సమస్తానికి నీవే ప్రభువుగా కొనసాగవలసినది. భరతుని యొక్క వినమ్రమైనటువంటి వాక్యాలు విన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నారు, భరతస్య వచిశ్రుత్వా రామః పరపురంజయః తథేతి ప్రతిజగ్రాహ నిషసాదాసనే శుభే. రామచంద్రమూర్తి భరతుని యొక్క వినమ్ర వాక్యాలను విని ఆయన తథాస్తు అన్నారు. ఈ కారణం చేతనే ఈ సృష్టి ఉన్నంతకాలం సమస్త భూమండలానికి సార్వభౌముడు శ్రీరామచంద్రుడే. అన్ని కాలాలలోనూ, అన్ని పరిస్థితులలోనూ, అన్ని దేశాలలో ఉన్నటువంటి అందరూ రాజులు ఆయనకు సామంతులు మాత్రమే. రాజారాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు మాత్రమే సర్వ జగన్నియంత.